కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఆర్టీఏ ఆధ్వర్యంలో ఏపీఎం సత్యనారాయణ అధ్యక్షతన డ్వాక్రా యానిమేటర్స్ కి మంజూరు చేసిన సెల్ ఫోన్స్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించే వ్యక్తిని తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ సెల్ ఫోన్స్ అందించడం జరిగిందన్నారు. అనంతరం సుమారు 9,50,000 విలువైన 86 సెల్ ఫోన్లను ఎమ్మెల్యే పంతం నానాజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కట్కంశెట్టి బాబీ, పెంకే శ్రీనివాస్ బాబా, సిరంగు శ్రీనివాస్, నురుకొత్తి వెంకటేశ్వరరావు, పితాని లీల, ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, రుద్ర పద్మావతి, వల్లూరు రాజా, మాదారపు తాతాజీ, డ్వాక్రా యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ యానిమేటర్లకు మంజూరు చేసిన సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమాన్ని రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నందమూరి తారక రామారావు సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏపీఎం సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించగా రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలకు వివోఏలు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అనిపించుకుని డ్వాక్రా మహిళలకు మరింత పారదర్శకంగా ప్రభుత్వ తోడ్పాటు అందించేందుకు యానిమేటర్లకు సెల్ ఫోన్లను ప్రభుత్వం అందించిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరింత చేరువయ్యే విధంగా ఉండేందుకు యానిమేటర్లు కృషి చేయాలని సూచించారు. కొల్లూరు రాజా గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీ గారిని కూడా సాధారణంగా వేదిక ముందుగా మన రాజుగారు ఈరోజు డేటా అంతా కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మరియు వివోఏ గారికి మొబైల్ పంపిణీ కార్యక్రమం నిమిత్తం గౌరవ ఎమ్మెల్యే గారు మరియు ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా మన కాకినాడ రూరల్ మండల సమైక్యలో 3,594 మహిళా స్వయం సేవక సంఘాలు ఉన్నాయి సార్. ఇందులో 35,480 మంది సభ్యులు ఉన్నారు సార్. లోకకుమారి గారిని మొబైల్ ఫోన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి కాకినాడ రూరల్ మండలంలో డ్వాక్రా గ్రూపులన్నింటికి కూడా సుదీనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ ముందంజలో ఉన్న టైంలో మామూలు ఫోన్లు కాకుండా టెక్నాలజీ తోటి స్మార్ట్ ఫోన్స్ ఇచ్చి ఈ గ్రూపులన్నింటిని ఎలక్ట్ చేద్దాం. ప్రతి డ్వాక్రా గ్రూపు కూడా ఒక టెక్నాలజీతో 4 అడుగులు ముందుకేయాలి. ఈ రాష్ట్రమే కాదు, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఒక అడుగు ముందుకేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి, డ్వాక్రా రూపకర్త, శిల్పి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ రూరల్లో 3,597 గ్రూపులకు గాను 35,480 మంది సభ్యులు ఉన్న దానికి వివోఏలు 86 మంది ఉంటే ప్రతి వివోఏకి కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ తోటి సరైన కమ్యూనికేషన్ వ్యవస్థతోటి
ముందు ముందు రోజుల్లో టెక్నాలజీ ముందుకు జరుగుతున్నప్పుడు దాంతోపాటు వీళ్ళు కూడా ముందుకు వెళ్ళాలన్న ప్రధానమైన ఉద్దేశంతో ఇవాళ ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం అజయ్ అనేటువంటి ఒక పథకం గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు పెట్టినటువంటి పథకాన్ని మన నాయకులిద్దరూ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీలకి ఇవాళ లాంచ్ చేస్తా ఉన్నారు. 10 మందిని ఇవాళ అధికారిగా తీసుకోవడం జరిగింది. ప్రతి మనిషికి కూడా ₹1,00,000 లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 50% సబ్సిడీ పోగా 40% అప్పు, 10% బెనిఫిషియరీ పెట్టుకునే పరిస్థితిలో పెట్టడం. దానికి షరతుల్లో మీకు నచ్చినటువంటి వ్యాపారం చేసి స్వయం అభివృద్ధి చెందమని చెప్తా ఉన్నారు. అట్లాగే డైలీ చేసుకునే వ్యాపారం అయితే డైలీ ఎంత అని చెప్పి కట్టుకునే ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికో లేకపోతే బ్యాంకుల ద్వారా ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం, లేదా మంత్లీ వచ్చే ఇన్కమ్ వచ్చే వ్యాపారం అయితే మంత్లీ సేవింగ్స్ కట్టడానికి ఆల్రెడీ ఇందులో ప్రోగ్రామ్ తయారు చేయబడి ఉంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్సీలు ముందుకు తీసుకెళ్ళాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తోటి వేళ ఒక 10 పేర్లు ఇస్తున్నాం. రాబోయే కాలంలో మరిన్ని పేర్లు పెట్టి అందరూ ఇంచుమించుగా ఉన్నటువంటి ప్రతి ఎస్సీలకి కూడా ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.